మంత్రి గారేమో కొనుగోలు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేసాం, రికార్డ్ బ్రేక్ చేసాం, గతం కన్నా ఇప్పుడు ఎక్కువ కొనుగోలు చేసాం, తీసుకున్న 3 రోజులు డబ్బులు చెల్లించని చెప్తున్నారు. మా అధికారులే ఈ రైతుల దగ్గరికి వెళ్ళి గన్ని బ్యాగులు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈరోజు పరిస్థితి తాడేపల్లిలో దీనికి విరుద్ధంగా ఉంది. ఏం చెప్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్. ప్రభుత్వం కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ పేపర్ ప్రకటనలు ఇలా గ్రామాల్లో పర్యటన చేసే సందర్భాలలో గన్నీ బ్యాగ్స్ కొదవలేదు, మొత్తం కూడా బ్యాగులు ఇచ్చేస్తూ ఉన్నాం. అలాగే వర్షం వచ్చిన ఇబ్బంది పడకుండా టార్పల్ నుంచి ఇచ్చేస్తూ ఉన్నాం. అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా బ్రహ్మాండం కల్పించేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ మేము రైతు సేవా కేంద్రాలకు వెళ్ళిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన సందర్భాలలో గన్నీ బ్యాగ్స్ దొరకట్లేదు. టార్పాలిన్స్ గ్రామానికి 25-30 ఇచ్చి 200-300 మంది రైతులు దాన్ని పంచుకోండి, లేకపోతే రొటేషన్లో పంచుకోండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏంటంటే 40-50 బస్తాలు ఉన్న రైతుకి ఏంటంటే ట్రాక్టర్ సౌకర్యం లేదా మినీ వ్యాన్ సౌకర్యం కల్పించాల్సిన పరిస్థితుల్లో ఒక్కసారి రైతు సేవా కేంద్రంలో మేము అడిగితే ఏంటంటే మొత్తం ఒక్కసారి లారీకి సరిపడా సరుకు మాత్రం ఒకసారి చేరిస్తే మేము వేసుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఆ 40-50 బస్తాలు పండించిన రైతు పరిస్థితి ఏంటంటే అగమ్యగోచరంగా, లేకపోతే ఆయన తన సొంత ఖర్చులతో ఆ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని మరి ఎక్కువ రైస్ దాన్ని ఎక్కడైతే కుప్పలు ఉన్నాయో ఆ కుప్ప తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా నష్టపోతూ ఉన్నారు.